వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు భారద్వాజ శశాంకాసన. భారద్వాజ శశాంకాసనలో మనము రెండు ఆసనాలని మిక్స్ చేస్తున్నాము. భారద్వాజాసనము, శశాంకాసనము. భారద్వాజాసనము ఒక సింపుల్ ట్విస్ట్. ఈ యొక్క భారద్వాజాసనము కూర్చొని చేసే ఆసనాలలో భారద్వాజాసనము చాలా ఇంపార్టెంట్ ఆసనము. ఈ ఆసనం ఏ విధంగా చేయాలో చూసే ముందు మనము ప్రాణాయామం చేద్దాము. శశాంకాసనం ఉంది. శశాంకాసనంలో మనము ఫార్వర్డ్గా బెండ్ అవుతున్నాము. ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళే ఆసనాల ముందు మనము ఒకవేళ న్యూట్రల్ ప్రాణాయామం చేసినట్టు అయితే చాలా మంచిది. న్యూట్రల్ ప్రాణాయామాలలో ఒకటి ఏకనాసిక ప్రాణాయామం చేద్దాము. ఈరోజు మనము ఈ బ్లాక్ని ఉపయోగించి ఈ ఆసనం చేయబోతున్నాము. కావాలంటే బ్లాక్పై కూర్చోవచ్చు, లేదా కింద కూడా కూర్చొని మీరు ప్రాణాయామం చేయండి. ఎడమ చేతిని ఇలా పెట్టేసి కుడి చేతితో మనము కుడి ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేద్దాము. ఇలా ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకోండి, వదిలేయండి. కేవలం ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేయడం కూడా ఎడమ ముక్కు రంధ్రంతోనే చేయాలి. శ్వాస తీసుకున్నప్పుడు వదిలేసినప్పుడు చాలా నెమ్మదిగా మనము శ్వాస తీసుకోవాలి. శ్వాసని అదే విధంగా నెమ్మదిగా వదిలేయాలి. ఈ విధంగా కొన్ని నిమిషాల పాటు మనము ఈ ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత చేతిని కింద పెట్టేసేయండి. కొంత సమయం పాటు మన శ్వాస గతి ఎలా ఉందో గమనించి ఇదే కుడి ముక్కు చిటికన వేలు, ఉంగరం వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసి కేవలం శ్వాస తీసుకోవడము వదలడము కుడి ముక్కుతో తీసుకోవాలి. ఈ విధంగా మనము ఎడమ ముక్కు రంధ్రంతో కూడా శ్వాస బాగా తీసుకున్న తర్వాత చేతులని కింద పెట్టేసి నెమ్మదిగా కళ్ళని తెరవాలి. ఎన్నిసార్లు అయితే మనము ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకుంటామో అన్నిసార్లు మనము కుడి ముక్కుతో కూడా శ్వాస తీసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనము కాళ్ళని సూటిగా చేద్దాము. కాళ్ళ వేళ్ళని ఇలా దూరంగా అనండి, మన వైపు లాగండి. దూరంగా అనండి, మన వైపు లాగండి. దూరంగా అనండి, మన వైపు లాగండి. కొన్నిసార్లు ఈ విధంగా మనము కాళ్ళని దూరంగా అనడము, మన వైపు అనడము చేస్తూ ఉండాలి. దాని తర్వాత కాళ్ళని మనము ఈ విధంగా రొటేట్ చేద్దాము. రివర్స్గా కూడా అదే విధంగా రొటేట్ చేయాలి. అలా చేసి మనము కుడి కాలుని ఈ విధంగా తీసుకొని
హిండోలాసనంలో మూవ్ చేద్దాము. ఆ కుడి కాలుని ఇలా పైన పెట్టేసి పాదాన్ని పైకి వచ్చేలాగా చూడండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా ఈ ఎడమ కాలుని వెనకాలకి చేయాలి. వెనకాలకి చేసుకొని ఈ విధంగా వీపుని స్ట్రైట్గా చేసి కూర్చుందాము. ఇప్పుడు నెమ్మదిగా ఈ కుడి చేతిని పైకి చేస్తూ ఈ కుడి చేతిని వీపు వెనకాల నుంచి తీసుకెళ్ళి ఆ కుడి పాదాన్ని పట్టుకోవాలి. ఇక్కడ మనము వీపుని నిటారుగా చేయాలి. ఎడమ కాళ్ళ వేళ్ళు వెనకాల వైపు టర్న్ చేస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇక్కడ మనము కొంత సమయం పాటు వీపుని నిటారుగా చేయాలి. నడుములలో కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి ఇక్కడ నుంచి మనము శశాంకాసనంలో వెళ్ళినట్టుగా ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళాలి. ఈ విధంగా నెమ్మదిగా మనము కిందికి వెళ్దాము. అలా వెళ్ళి ఇక్కడ మ్యాట్పై పడుకోవాలి. పడుకున్నప్పుడు మన కుడి కాళ్ళ వేళ్ళని వదిలేయకూడదు. ఇక్కడ ఏమనిపిస్తుందో అనే దానిపై మన ధ్యానాన్ని కొంత సమయం పాటు పెట్టి నెమ్మదిగా ఇక్కడి నుంచి పైకి వచ్చేసేయాలి. ఈ విధంగా అర్ధపద్మంలో వజ్రాసనంలో అర్ధపద్మంలో పెట్టినప్పుడు మన కుడి తొడపై చాలా ప్రభావం పడుతుంది. ఈ యొక్క కుడికాలు మడుమ మన పొట్ట కింది భాగంలో చాలా ప్రెస్ అవుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే బెండ్ అవుతామో అప్పుడు ఈ యొక్క పాదము మడుమ మన పుత్తి కడుపుపై బాగా ప్రెషర్ చూపిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క పాదము కుడి పాదము ఎడమ తొడపై కూడా బాగా ప్రెషర్ని చూపిస్తుంది. ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు మన పొట్టలో చాలా ప్రెషర్ ఉండడము, నడుములో ప్రెషర్ ఉండడము, అలానే ఎడమ తొడలో బాగా ప్రెషర్ పడడము అనేది అవుతున్నాయి. ఇది థెరపీ ఆసనంగా చాలా ఉపయోగకరము. ఇక్కడ కొంత సమయం పాటు ఇలానే ఉండి రిలాక్స్ అవుతూ నెమ్మదిగా శ్వాస తీసుకొని వదిలేసి పైకి వచ్చేసేయండి. ఇదే ఆసనాన్ని రెండో వైపు కూడా చేద్దాము. నెమ్మదిగా కుడి కాలుని సూటిగా చేసి ఎడమ పాదాన్ని మనము పైకి తీసుకొని ఈ విధంగా హిండోలాసనంలో స్ట్రెచ్ చేద్దాము. ఈ విధంగా ఎడమ కాలుని మనము కుడి తొడపై పెట్టేసి నెమ్మదిగా కుడి కాలుని వెనకాల వైపు చేస్తూ టర్న్ చేయండి. వీపుని నిటారుగా పెట్టి ఇక్కడ కొంత సమయం పాటు కూర్చోవాలి. ఈ యొక్క ఎడమ పాదము తొడ పై భాగంలో రావాలి, తొడ కింది భాగంలో రాకూడదు. అలానే ఈ యొక్క మోకాలు కిందకి వెళ్ళాలి. ఇక్కడ మీకు కష్టంగా అనిపిస్తే ఈ బ్లాక్ని మీ యొక్క పృష్ఠ భాగాల కింద పెట్టి కూర్చోవచ్చు. ఇలా కూర్చోవడంతో మీకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. కానీ ఫార్వర్డ్ బెండ్ వెళ్ళినప్పుడు కొద్దిగా కష్టంగా భావిస్తారు. ఇప్పుడు మనము ఎడమ చేతిని ఇలా పైకి అనేసి వీపు వెనకాల నుంచి తీసుకెళ్తూ మన ఎడమ పాదాన్ని పట్టుకోవాలి. అలా పట్టుకొని ఆ మడమని కింద పుట్టి కడుపుకి వచ్చే ప్రెస్ అయ్యేలాగా ప్రెస్ చేస్తూ వీపుని నిటారుగా పెట్టండి.
దాని తర్వాత నెమ్మదిగా ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు పృష్ఠ భాగాలు బ్లాక్ నుంచి కిందికి రాకూడదు, కింద పడకుండా జారకుండా చూస్తూ ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయ్యి తలని కింద పెట్టేసేయండి. కుడి తొడలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. ఆ తొడపై పొట్టపై పడే ఆ స్ట్రెచ్ మనకు చాలా చాలా అవసరం. ఇక్కడ ఎంత సమయం మీతో వీలవుతే అంత సమయం ఉండవచ్చు. ఒకవేళ మీకు ఇలా బెండ్ అవ్వడం కష్టంగా ఉంటే బ్లాక్ని ఇలా తీసేసి బ్లాక్ని హైట్ని పెంచుతూ ఇలా ఫార్వర్డ్గా కూడా బెండ్ అవ్వచ్చు. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. కాలుని వదిలేసి 2 కాళ్ళని మనము కావాలంటే షేక్ చేసుకోవచ్చు. అలా షేక్ చేసుకొని నార్మల్గా కూర్చుందాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు భరద్వాజ శశాంకాసనము. ముందుగా మనము కాళ్ళని బాగా రిలాక్స్ చేసుకొని దాని తర్వాత వార్మప్ చేసుకొని ఈ ఆసనం చేద్దాము. భరద్వాజ శశాంకాసనము వజ్రాసనం లాగా కూర్చొని చేసే ఆసనాలలో ఒకటి. కాబట్టి ముందుగా మీరు వజ్రాసనంలో కూర్చొని బ్రీదింగ్ పై కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ ఇక్కడ ప్రాణాయామం చేస్తే చాలా మంచిది. ప్రాణాయామం చేయలేకపోయినా ఇలా వజ్రాసనంలో కూర్చొని ఒక చేతిని ఛాతీపై పెట్టేసి ఇంకో చేతిని పొట్టపై పెట్టేసి దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. దీంతో వజ్రాసనంలో కూర్చోవడం కూడా అవుతుంది, అలానే శ్వాస గతిపై నియంత్రణ కూడా అవుతుంది. వజ్రాసనంలో కూర్చొని ఆసనాలు చేసినట్టయితే మధుమేహ వ్యాధి వాళ్ళకు చాలా మంచిది. ఇలా 1 నిమిషం నుంచి 3-5 నిమిషాల పాటు కూడా ఇలా కూర్చోవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసి కాళ్ళని సూటిగా చేద్దాము. కాళ్ళని సూటిగా చేసి షేక్ చేద్దాము. కాళ్ళ వేళ్ళని చీలి మండలం దగ్గర మన వైపు లాగి ముందు వైపు చేయాలి. కొంత సమయం పాటు అలా కాళ్ళని ముందుకి మన వైపు చేస్తూ దాని తర్వాత ఆ పాదాలని రొటేట్ చేద్దాము. యాంకిల్స్ దగ్గర రొటేట్ చేయండి. రివర్స్గా కూడా రొటేట్ చేద్దాము. ఈ విధంగా కాళ్ళని రొటేట్ చేసి దాని తర్వాత ఒక కాల్ని మీరు వజ్రాసనంలో పెట్టి ఇంకో పాదాన్ని మీరు ఈ విధంగా పద్మాసనంలో తీసుకొని రండి. ఇలా పద్మాసనంలో తీసుకొని వచ్చే ముందు కావాలంటే ఈ యొక్క కాలుని మీరు హిండోలాసనంలో తీసుకెళ్ళవచ్చు. ఒక కాలుని హిండోలాసనంలో తీసుకెళ్ళి షేక్ చేయండి. రెండో కాల్ని కూడా అదే విధంగా మనము షేక్ చేద్దాము.
దాని తర్వాత మీ ఒక కాలుని, కుడి కాలుని ఈ విధంగా పద్మాసనంలో పెట్టండి. ఎడమ కాలుని వజ్రాసనంలో పెట్టాలి. భరద్వాజాసనంలో ఈ విధంగా కూర్చుంటాము. ఇక్కడ 2 పృష్ఠ భాగాలు మ్యాట్పై ఉండాలి. ఒకవేళ మీకు ఇక్కడ చాలా కష్టంగా అనిపిస్తే పృష్ఠ భాగాల కింద బ్లాక్ని పెట్టి కూర్చోండి. ఇప్పుడు మనము కుడి చేతిని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళి వీపు వెనకాల నుంచి తెచ్చి కుడి పాదాన్ని పట్టుకోవాలి. ఇక్కడ వీపుని నిటారుగా చేయండి. చేస్తూ ఈ యొక్క మడమ పొట్టకి తాకుతూ నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఎంత ఫార్వర్డ్గా బెండ్ అవుతే అంత మంచిది. ఈ యొక్క మోచేతిని ఫోల్డ్ చేసి ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. కావాలంటే తల కింద ఆ చేతిని పెట్టి ఫార్వర్డ్ బెండ్లో రావచ్చు. మీ కుడి కాలు తొడపై, పొట్టపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో గమనించాలి. ఈ యొక్క కాలు మడమ పొట్టపై బాగా ప్రెషర్ని పెడుతుంది. అలానే ఈ యొక్క ఎడమ తొడపై కూడా బాగా ప్రెషర్ని చూపిస్తుంది. నెమ్మదిగా పైకి వచ్చేసి కాళ్ళని సూటిగా చేయండి. కాళ్ళని ఈ విధంగా స్ట్రైట్ చేసి షేక్ చేద్దాము. దాని తర్వాత మళ్ళీ కాళ్ళని మార్చుదాము. ఒక కాలుని వజ్రాసనము, ఇంకో కాలుని పద్మాసనంలో పెట్టండి. వీపుని నిటారుగా చేసి పెట్టండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ మీ ఎడమ చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళి వీపు వెనకాల నుంచి తెచ్చి ఆ ఎడమ పాదాన్ని పట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఛాతీని ఎక్స్పాండ్ చేయండి. దాని తర్వాత నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. మీ పాదము, చీలి మండలము, నడుముపై, తొడపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో గమనించండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు భరద్వాజ శశాంకాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన నడుం కండరాలపై చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. నడుం కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. కాళ్ళ కండరాలకు, తొడ కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది. వీటన్నిటితో పాటు చేతుల కండరాలకి, అలాగే భుజాల కండరాలకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ యొక్క మోకాలులో కూడా చాలా ప్రభావం పడుతుంది. కాబట్టి మోకాళ్ళ పెయిన్స్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ ఆసనాన్ని చేయాలి, లేదా చేయకుండా ఉన్న మంచిది. ఇలా కొంత సమయం పాటు రిలాక్స్ అయ్యి నెమ్మదిగా పైకి వచ్చేసి కాళ్ళని సూటిగా చేయండి. బ్లాక్పై కూర్చొని ఈ ఆసనం చేయడం వలన ఆ నడుము కొద్దిగా పైకి వెళ్ళడం వలన వజ్రాసనంలో పద్మాసనం వేయడానికి ఆస్కారం ఉంటుంది. కాళ్ళని బాగా షేక్ చేద్దాము. అలా చేసి పట్టేసిన కండరాలని రిలీజ్ చేసి మనము రిలాక్స్ అవుదాము. సుఖాసనంలో వెళ్ళి రిలాక్స్ అవ్వండి. కాళ్ళల్లో, నడుములో, పొట్టలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం కండరాలు, అలాగే తొడ కండరాలపై పడిన ప్రభావం అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. మరి వాళ్ళ యోగ సూత్రాలు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదా మీ మోకాళ్ళల్లో పెయిన్ ఎక్కువ అవ్వచ్చు. ఎప్పుడైతే వీపు వెనకాల ఇలా మనం చేతిని తీసుకెళ్తున్నామో దీంతో భుజం యొక్క భాగంపై కూడా బాగా ప్రభావం పడుతుంది. ఇలా పట్టుకున్నప్పుడు ఎప్పుడైతే ఫార్వర్డ్గా బెండ్ అవుతున్నామో అప్పుడు కూడా భుజంపై చాలా ప్రభావం పడుతుంది. కాబట్టి మీ భుజాలని కూడా సంరక్షించుకుంటూ నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. మీ పాదము పొట్టపై ఎప్పుడైతే ప్రెస్ అవుతుందో
అప్పుడు కొద్దిగా తొడపై పొట్టపై పెయిన్ అవ్వచ్చు. అయితే ఆ యొక్క పెయిన్ని, ఆ యొక్క తొడపై వచ్చే ప్రభావాన్ని మీరు ఓడ్చుకుంటూ నెమ్మదిగా బెండ్ అవ్వండి. ఫ్లెక్సిబుల్గా ఉన్నవాళ్ళు చాలా ఈజీగా ఈ ఆసనాన్ని చేసేస్తారు, కానీ తొడలు లావుగా ఉన్న వాళ్ళకు కష్టంగా అనిపించవచ్చు. సో చూసారు కదండి ఇవాళ యోగ సూత్రులు భరద్వాజ శశాంకాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.